రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో డబల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు అన్నాడా ఏదో అన్నాడు. ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి, చేతలేనడైతాయి. మీ చిన్న చిన్న గ్యారంటీలకి ఇయ్యలటి వరకు అడ్రస్ లేదు. ఇది ఎప్పుడు చేస్తారు? ప్లస్ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ మొత్తము ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండకి తరిమేసుకొని పోతున్నారు వీళ్ళ మంత్రులు. సో ఈ అన్యాయం అవుతుంది ఉత్తర తెలంగాణకి. మొత్తం పంటలు ఇన్నే పండుతాయి, రెవెన్యూ అంతా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పైకెళ్ళే వస్తుంది. ఇవన్నీ తీసుకుపోయి 3 జిల్లాలకి ప్రభుత్వమా, ఇది తెలంగాణకి ప్రభుత్వమా? మా ఇండ్లు ఎన్నడు కడతావు? దేశవ్యాప్తంగా కట్టేసిండ్రు, ఇలా కూడా ఒక ఇండ్లు సరిగ్గా కాలే. ఆర్మూరు ప్రాంతంలో అస్సలకే కాలే ఇంతకుముందు ఎమ్మెల్యే బట్టి. కాబట్టి రాకేష్ రెడ్డి గారు ఒక న్యాయమైన పోరాటం మొదలు పెడతామని ఆర్మూరు నుంచి చెలో కొడంగల్ పార్లమెంట్ ఎన్నికలు కాగానే అక్కడ నిరాహార దీక్ష చేస్తారని ఆయన చెప్పడం జరిగింది. దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని కూడా మేము నిర్ణయం చేసినాం.